హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ లీలా సత్యవాణి. ఆమె డెంటిస్ట్ అండ్ యోగా ట్రైనర్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే థైరాయిడ్. ఈ థైరాయిడ్ అనే వ్యాధి వలన చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా సఫర్ అవుతూ ఉన్నారు. ఈ థైరాయిడ్ వ్యాధి మెయిన్ ఎందుకు వస్తుందంటే అయోడిన్ డెఫిషియన్సీలు వస్తుంది, అదేవిధంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే బాడీ వెయిట్ గెయిన్ అవ్వడము, లైక్ వెయిట్ ఈజీగా గెయిన్ అవ్వడము అండ్ నిద్ర సరిగ్గా లేకపోవడము, ముఖ్యంగా మన ఆడవాళ్ళకి హెయిర్ అంటే చాలా ఇష్టం, ఆ హెయిర్ లాస్ అవ్వడము ఇవన్నీ జరుగుతూ ఉంటున్నాయి. చాలామంది అపోహ ఏంటంటే ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుందా, లేకపోతే ట్యాబ్లెట్ వేసుకోవాలా వద్దా, అసలు ఇంకా ఏమన్నా చేస్తే థైరాయిడ్ కంట్రోల్ చేసుకోవచ్చా అనేది చాలామందికి ఉంది. సో ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ట్యాబ్లెట్స్ వేసుకుంటూ మనం కొన్ని ఆసనాలు, యోగాలో ఆసనాలు చేసుకోవడం వల్ల మనం ఈ థైరాయిడ్ సమస్యను అనేది చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఆ ఆసనాలు ఏవైతే ఉన్నాయో నేను ఇప్పుడు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ థైరాయిడ్ అనేది కంట్రోల్ చేసుకోవడానికి మనం కొన్ని ఆసనాలు చేయొచ్చు. అందులో ముఖ్యంగా ధనురాసన, వృష్టాసన, భుజంగాసన ఇవి 3 చాలా మేజర్ రోల్ పోషిస్తాయి. సో ఇవి మనం ఇప్పుడు ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం భుజంగాసన గురించి చెప్తాం. భుజంగాసన ఏంటంటే ఇలా రివర్స్ ఇలా పడుకోవాలి మ్యాట్ పైన. ఓకే, ఇలా పడుకొని దీన్ని మకరాసన అంటారు. ఫస్ట్ ఇలా రిలాక్స్ అవ్వండి. ఈ మకరాసన రిలాక్స్ అయ్యి స్లోలీ ఇక్కడ సర్వైకల్, థొరాక్సిక్, సో ఇలా హ్యాండ్స్ ఫ్రంట్ ద చెస్ట్ దగ్గర పెట్టుకొని స్లోలీ ఈ లెగ్స్ ఉంటాయి కదా, ఇలా రోల్ బ్యాక్ చేసి ఇలా టుగెదర్ ఉంచుకోవాలి లెగ్స్. సో ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ స్లోగా బాడీ అప్ టు ద నేవల్ వరకు మనం అప్ చేయాలి. అండ్ మేక్ షూర్ యువర్ హెడ్ షుడ్ బి అప్. అండ్ మెయిన్ ఈ బాడీ ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది కదా, ఇక్కడ స్ట్రెచ్ చేసుకుంటూ ఉండాలి స్లోగా ఇలా. ఓకే, స్లోలీ కమ్ బ్యాక్ టు ద మకరాసన అండ్ రిలాక్స్. ఓకే, తర్వాత మనం వృష్టాసన చేస్తాం. వృష్టాసన అంటే ఇలా వజ్రాసన ఉంటుంది కదా, మనం ప్రీవియస్ ఎపిసోడ్లో వజ్రాసన గురించి చెప్పుకున్నాం. ఇలా టేబుల్ పోజ్లో కూర్చొని ఈ హిప్స్ పైన ఇలా థైస్ పైన కూర్చొని లుక్ స్ట్రైట్ అండ్ స్పైన్ షుడ్ బి స్ట్రైట్ అండ్ నీస్ పైన నించోవాలి. ఇలా నించొని రైట్ హ్యాండ్ యాంకిల్ పట్టుకోవాలి అండ్ లెఫ్ట్ హ్యాండ్ ఆల్సో యాంకిల్ పట్టుకొని ఇలా స్ట్రెచ్ చేయాలి. దిస్ ఈజ్ వృష్టాసన. అబ్డామిన్ మజిల్స్ స్క్వీజ్ చేయాలి అండ్ ఇలా అప్ చేయడం వల్ల మన నెక్ పైన ప్రెషర్ పడుతుంది చూడండి, ఇక్కడ ఈ పార్ట్. ఇది వృష్టాసన. అండ్ కమ్ బ్యాక్ టు ద నార్మల్ పొజిషన్ అండ్ గో బ్యాక్ టు ద వజ్రాసన. దిస్ ఈజ్ వృష్టాసన. అండ్ అనదర్ ఆసన ధనురాసన. ఇన్ ధనురాసన యూ హ్యావ్ టు లై డౌన్ అగైన్ and makarasana. Now slowly beside your hands and lift your right leg, hold the toes, and this side also left side, hold your toes and slowly up more. Okay, squeeze your muscles and neck. ధనురాసన విల్లులా ఉంటుంది చూడండి, ఇది ధనురాసన. స్లోలీ కమ్ బ్యాక్, నీస్ డౌన్ అండ్ మకరాసన. రిలాక్స్ ఫర్ సమ్ టైం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆసనాలు చేసాం థైరాయిడ్ని ఎలా కంట్రోల్ చేయాలో. ఆసనాలతో పాటు మనం తీసుకునే ఆహారం కూడా చాలా ఇంపార్టెంట్. ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ప్యాకెట్ ఫుడ్స్, లేస్, చిప్స్ ఇలాంటివి తింటూ ఉంటారు కదా, అవి డీప్ ఫ్రై ఫుడ్స్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేస్తే మనం ఈ థైరాయిడ్ వ్యాధిని చాలా వరకు కంట్రోల్ చేయవచ్చు. ఈ థైరాయిడ్ వల్ల పీసీఓడి అనే వ్యాధి కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది ఉమెన్స్లో. సో వీటన్నింటినీ కంట్రోల్ చేసుకోవాలంటే మనం ఈ డైలీ రొటీన్లో ఉన్న మనం తీసుకునే ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫుడ్తో పాటు ఈ ఆసనాలు కూడా ప్రతిరోజు మనం డైలీ వారి ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే మనం థైరాయిడ్ వ్యాధిని చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం థైరాయిడ్ వ్యాధి గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక కొత్త టాపిక్తో మనం మీ ముందుకు వస్తాం.